నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. అందరూ చప్పట్లు కొట్టాలి, ప్రతి ఒక్కరు చప్పట్లు కొట్టాలి.
అభిషేకము నా తలపైన, ఆత్మ అయిన యేసు నాలోన. ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా. అభిషేకం నా తలపైన, ఆత్మ అయిన యేసు నాలోన. అభిషేకం నా తలపైన, ఆత్మ అయిన యేసు నాలోన. ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా. అభిషేకం నా తలపైన, ఆత్మ అయిన యేసు నాలోన. అభిషేకం నా తలపైన, ఆత్మ అయిన యేసు నాలోన.
స్వస్థపరచు దేవుడవే నా యేసయ్యా, స్వస్థపరచు దేవుడవే, స్వస్థపరచు దేవుడవే నా యేసయ్యా, స్వస్థపరచు దేవుడవే, తోడుగా ఉన్నవాడవే నా యేసయ్యా, తోడుగా ఉన్నవాడవే, తోడుగా ఉన్నవాడవే నా యేసయ్యా, తోడుగా ఉన్నవాడవే, శాంతిని ఇచ్చువాడవే నా యేసయ్యా, శాంతిని ఇచ్చువాడవే, శాంతిని ఇచ్చువాడవే నా యేసయ్యా, శాంతిని ఇచ్చువాడవే, ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా, అభిషేకం నా తలపైన, ఆత్మ అయిన యేసు నాలోన, అభిషేకం నా తలపైన, ఆత్మ అయిన యేసు నాలోన. హల్లెలూయా. మా గొప్ప దేవా నీకు స్తోత్రాలు, మమ్మల్ని అభిషేకించువాడా మీకు స్తోత్రాలు, యెహోవా షమ్మా మమ్మల్ని స్వస్థపరచువాడా నీకు స్తోత్రాలు, యేసయ్యా రఫా అయా మాకు తోడుగా ఉన్నవాడా నీకు స్తోత్రాలు, యెహోవా షాలేం మాకు శాంతిని ఇచ్చువాడా నీకు స్తోత్రాలు, అయా మీరే మమ్మల్ని స్వస్థపరచు దేవుడు, మీరే మా రఫా, మీరే మా షమ్మా, మీరే మా షాలేము, అయ్యా మా మీద అభిషేకముతో నింపేవాడవయ్యా, మా సొంత బలము చేత మా సొంత శక్తి చేత కాదు, నీ ఆత్మ ద్వారా కార్యాలు చేస్తానన్నావు దేవా. అయ్యా మీకెన్నో స్తుతులు 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 స్తుతులు, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు, గొప్ప దేవా నీకు స్తోత్రాలు, మంచి దేవా నీకు స్తోత్రాలు. మాతో మీరు మాట్లాడండి ప్రభా, మా స్వరము కాదు, నా స్వరము కాదు అయ్యా, మీరు మీ స్వరము ద్వారా మాట్లాడండి, మాతో ముచ్చటించండి, మాకు తెలియచేయండి అయ్యా, మీ జ్ఞానం మాకు దయచేయండి, మీ తెలివి మాకు దయచేయండి, మీ యొక్క కృప మా మీద కుమ్మరించండి దేవా, మీ ఆత్మను మా మీద కుమ్మరించండి దేవా. అయ్యా ఈ సంఘమును నాయన, ఈ సేవని నాయన, ఈ పరిచర్యను నాయన దినాభివృద్ధి కలిగించండి ప్రభువా. ఎంతో గొప్ప ప్రణాళికతో నువ్వు చేసే దేవుడు నాయన. మా ఆలోచనలు అయితే చిన్నవి ప్రభువా, మా తలంపులు అయితే చిన్నవి నాయన, కానీ మీ తలంపులు ప్రభువా మా పట్ల అనేకము నాయన. అవి చెప్పాలనుకుంటే ప్రభువా మా శక్తి చాలదు నాయన. అయ్యా మీకెన్నో స్తుతులు 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 స్తుతులు, స్తోత్రములు 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 స్తోత్రములు. ప్రైజ్ ది లార్డ్. అందరూ దయచేసి కూర్చుందాం. హల్లెలూయా. చాలా సంతోషం, దేవుని మహిమపరిచాం, ఘనపరిచాం. మరి చక్కగా ఇక్కడ అన్నీ ఉన్నాయి. హల్లెలూయా. సేవకులు ఏమో అన్నీ పెడతారు విశ్వాసులకి, ప్రతిదీ చర్చ కుర్చీలు మొదలుకొని, లైవ్ మొదలుకొని, కెమెరా మొదలుకొని, మ్యూజిక్లు మొదలుకొని, వాళ్ళు తిన్నా తినకపోయినా, వాళ్ళకు ఉన్నా లేకపోయినా దేవుని సంఘం పట్ల, దేవుని సేవ పట్ల ఆత్మలు రక్షించబడాలి, సంఘస్థులు దీవించబడాలి, సంఘ బిడ్డలందరూ ఆశీర్వదించబడాలని సంఘానికి ఎంతో ఆశ, దేవుని సేవకునికి ఎంతో ఆశ ఉంటుంది. హల్లెలూయా. నిజంగా నేను చూస్తున్నప్పుడు దేవుని ఎంతో మహిమపరుస్తూ వచ్చాను. కారణం ఏంటంటే దేవుడు ఇంతమంది కోట్లాది మంది ప్రజల్లో దేవుడు మనల్ని మాత్రమే ఎన్నుకొని ఆయన యొక్క పరిచర్యలో ఉండడానికి ఆయన మనకు కావలసినవన్నీ ఇచ్చి ఆయన పరిచర్య చేయడానికి దేవుడు మనల్ని నడిపిస్తున్నప్పుడు మనం నడవాలి, మనం జీవించాలి. మనము దేవుని పనిలో మరి భాగస్థులుగా ఉంటేనే మనకు ఆశీర్వాదం దీవెన ఉంటుంది. మరి నేను కొన్ని విషయాలు మీకు స్త్రీలైన మీకు తెలియచేయాలని నేను కోరుకుంటున్నాను.
చూడండి, మొదటగా ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం. హల్లెలూయా. మొదటి వచనం చదువుకుందాం. మొదట ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం మొదటి వచనం. నా జనులలో హతమైన వారిని గురించి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఊటగాను ఉండునుగాక. ఈ మాట ఎవరు పలుకుతున్నారండి? ఎవరు పలుకుతున్నారు? గట్టిగా చెప్పండి. ఇర్మియా పలుకుతున్నాడు. ఇర్మియా భక్తుడు. దేవుడు బాలుడుగా ఉన్నప్పుడే ఇర్మియానంట ఏర్పాటు చేసుకున్నాడట, ఎన్నుకున్నాడట. ఇర్మియా అంటాడు, నేను బాలుడునయ్యా, నేనేంటి ఈ ఇజ్రాయేల్ దేశానికేంటి, ఇజ్రాయేల్ దేశానికేంటి, రాజులకు బోధించడానికి, ఇజ్రాయేల్ ప్రజలకు బోధించడానికి నేను ఎంతటి వాడను, నేనే పాటి వాడను. ఆ ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే ఆయన ఏమంటున్నాడో చూడండి. 4వ వచనం. ఇదే యెహోవా వాక్కు. 1వ అధ్యాయము 4వ వచనము. నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపు నిన్నెరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నేను నిన్ను నియమించితిని. అందుకు అయ్యో ప్రభువగు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడనే, బాటలాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా యెహోవా నాకు ఎలాగూ సెలవిచ్చెను, నేను బాలుడను అనవద్దు, నేను నిన్ను పంపువారి వద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులనియు చెప్పవలెను, వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి ఎలాగూ సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచినాను, పెళ్ళగించుటకును, విరగగొట్టుటకును, నశింపచేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీద రాజ్యముల మీదను నేను నియమించి ఉన్నాను. ఎంత గొప్ప సంగతి అంటే, మన గురించి మనకేమీ తెలియదు. ఈ స్థానంలో, ఇర్మియా స్థానంలో మీరు పెట్టుకోండి. ఇక్కడ రూతమ్మ ఉండొచ్చు, ఎస్తేరమ్మ ఉండొచ్చు, సువార్తమ్మ ఉండొచ్చు, ఆనందమ్మ ఉండొచ్చు, సంతోషం ఉండొచ్చు, ఎవరైనా ఇక్కడ ఉండొచ్చు. కానీ మీ స్థానంలో, ఈ స్థానంలో మిమ్మల్ని పెట్టుకోనండి. మీరేమనుకుంటారంటే, నేను ఏం చేయగలను ప్రభువా, నా వల్ల ఏమవుతుంది ప్రభువా, నేను ఎవరిని రక్షించగలను, నేను ఏం చేయగలను, నేను ఒక సామాన్యురాలని, నేను ఒక విద్య లేని దానిని, నేను ఒక జ్ఞానం లేని దాన్ని, ఒక డబ్బు లేని దాన్ని, నేనేం చేయగలను, నాకు ఆరోగ్యము కూడా లేదు, నేనేం చేయగలను అని మనం దేవునితో చెప్తా ఉంటాం. నేనేం చేయలేను, నా వల్ల ఏమి కాదు అని మనం ఆయనతో చెబుతుంటే, దేవుడితో చెబుతుంటే, దేవుడు ఏమంటున్నాడంటే, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని. హల్లెలూయా. ఏమండి, మనల్ని ఎప్పుడు దేవుడికి తెలుసంట? పిండముగా ఉన్నప్పుడే. లేకపోతే ఆయన వచ్చి మ్యూజిక్ కొడతాడా, ఈయన వచ్చి క్యాషో కొడతాడా, లేదా ఇక్కడ నిలబడి మీరు పాటలు పాడతారా, లేదా నేను నిలబడి వాక్యం మీకు చెప్తానా? ఇది సాధ్యమయ్యేదేనా?
అసలు మనం ఇటు వద్దాం అనుకుంటామా, ఇలా చేద్దాం అనుకుంటామా, దేవుని కొరకు వాడబడదాం అనుకుంటామా? ఏదైనా దొరికితే ఎటో ఒకటి వెళ్ళిపోదాం, లేదా కోటీశ్వరులు అయిపోదాం, లక్షాధికారులు అయిపోదాం, బాసులు అయిపోదాం, లేదా అదైపోదాం ఇదైపోదాం అనుకుంటాం. ఏవేవో చేద్దాం అనుకుంటాం, లేదా వ్యాపారాలు చేద్దాం అనుకుంటాం. కానీ దేవుడు మనం ఏదో చేద్దాం అనుకుంటే దేవుడు ఏమంటున్నాడంటే, నిన్ను గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని. హల్లెలూయా. పిండం ఏమంటారంటే, ఈ పిండం గట్టి పిండం అండి, గట్టి పిండం. ఇది ఈ పిండం సామాన్యం కాదు. ఇది గర్భములో నీవు రూపింపక మునిపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించింది. ఏమంటే, చిన్న విత్తనానికి విత్తనం ఎంత ఉంటుంది? ఆ విత్తనానికి తెలుసా? ఏమన్నా తెలుసా? ఆ విత్తనానికి నేను మొక్క అవుతాను, వృక్షం అవుతాను, పెద్ద కాయలు కాస్తాను, ఆ కాయలేమో అనేకులు తింటారు, మళ్ళీ ఈ విత్తనాలు తీసుకెళ్ళి వేస్తే మళ్ళీ విత్తనం అవుతాను. విత్తనానికి తెలుసా? తెలియదు. విత్తనానికి తెలియదు. భూమిలో పడేంత వరకు, భూమి అది ఫలించే వరకు, అది కాయలు కాసే వరకు ఆ విత్తనానికి తెలియదు తనలో అంత శక్తి ఉందని, ఆ విత్తనంలో అంత జీవం ఉన్నదని, ఆ విత్తనంలో అంత బలం ఉందని మనకు తెలియదు. మనం కూడా నాటేటప్పుడు కూడా వేస్తాం. ఎలా అంటే, ఫలిస్తే ఫలిస్తుందో లేకపోతే లేదో, కాస్తే కాస్తుందే లేకపోతే లేదు, బతికితే బతుకుద్ది లేకపోతే సస్తుంది అనే మనం విత్తనం వేస్తాం. కానీ ఆ విత్తనం ఎంత పోరాడుతుంది తెలుసా? భూమిలోకి వెళ్ళి ఎంత పోరాడుతుంది అనేది దేవునికి తెలుసు. దేవుడు దానికి కావాల్సిన నీళ్ళు ఇస్తాడు, దేవుడు దానికి కావాల్సిన ఆహారం ఇస్తాడు, దానికి కావాల్సినటువంటి అన్ని ఆకులు, కొమ్మలు, పువ్వులు, చెట్లు ఎన్నో దానివల్ల అభివృద్ధి. కానీ ఆ విత్తనానికి ఏ విధంగా తెలియదు. మన జీవితాల్లో కూడా మనకు కూడా తెలియదు, నాకు కూడా తెలియదు. హల్లెలూయా. ఇస్తారు రాని ఇంత గొప్ప సేవగా ఈ సేవకురాలయ్యి డేవిడ్ రాజు గారిని వెళ్ళి చేసుకొని పెద్ద మినిస్ట్రీ నడిపిస్తుందని నాకు కూడా తెలియదు. ఎవరికి తెలుసు? గర్భములో పడక ముందే ఆయన మళ్ళీ ఏర్పరచుకున్నాడంట. గర్భములో నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని. దేవుడు మళ్ళీ ఏర్పరచుకునేవాడు, ఎరిగినవాడు, రెండోది ప్రతిష్ఠించుకున్నాడు, మూడోది ఏం చేశాడట? జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. ఏం పనులండి? మొదట మనల్ని ఎరిగాడట, రెండోది మనం ప్రతిష్ఠించాడంట, మూడోది మనల్ని ప్రవక్తగా నియమించుకున్నాడు. మనుషుల్ని నేను ప్రవక్తని, నేను సేవకురాలి, నేను సేవకుడిని అంటే మనిషి ఎవరు ఒప్పుకోరు. తల్లే తన బిడ్డను ఒప్పుకోదు. ఒరే బాబు ఉద్యోగం చేసుకోరా, బాగుపడరా, నువ్వెందుకురా ప్రవక్తగా సేవకుడుగా అని ఏ తల్లి కూడా ఏ బిడ్డల్ని సేవకు బైబిల్ ఇచ్చి పంపించిన వాళ్ళు నాకు కనపడలా. నేనే పంపలా, నా ముగ్గురు కొడుకులు నేనే పంపలా. నేను సేవకురాలయ్యి ఉండి కూడా కారణం ఏంటంటే దేవుడే ఏర్పరచుకుంటాడు, దేవుడే నియమించుకుంటాడు, దేవుడే ప్రతిష్ఠించుకుంటాడు. అప్పుడు మనిషి ఏమంటాడంట? చెప్పాలి మీరు. ఏమన్నాడండి? కాదు, ఏమన్నాడు చూడండి, బైబిల్ చూసి చెప్పండి. నేను 3 మాటల్లో చెప్పేశాను, తర్వాత ఏముంది? బైబిల్ ఎంతమంది చూస్తున్నారు? బైబిల్ ఎంతమంది చదువుతున్నారు? బైబిల్ ఏమంటామండి? ఏమన్నా చెబితే ఏమంటాం? గద్దులేస్తామా? ఆనందిస్తామా? అయ్యో ఏమన్నాడండి? ఉందా లేదా అందులో? చదవండి. అందుకు అయ్యో అయ్యో బాబోయ్, ఇంత పనా? నువ్వు ప్రతిష్ఠించుకున్నావా? నువ్వు నియమించుకున్నావా? నువ్వు ప్రవక్తగా నన్ను నడిపిస్తావా? అయ్యో అయ్యో అండి. అయ్యో అన్నారా మీరు కూడా? అన్నోడు ఎవడండి నాకు తెలిసి. మా ఆయన సేవకు వెళ్తే నువ్వు గుండెలు బద్దలు కొట్టుకున్నా. నేనైతే ఆకాశం కింద పడిపోయినట్టు
ఆకాశం నా చేతులు అందలా, భూమికి నా కాళ్ళు అందలా. అయ్యో 4 గంటలు ఫైటింగ్ చేశా. ఎన్ని గంటలు? 4 గంటలు ఇంట్లో వాళ్ళతో, దేవుడితో 4 గంటలు ఫైటింగ్ చేశా. అయ్యో నేను అన్నాను మా ఆయనతో, నిన్ను దేవుడు పిలవలేదు, నేను ఎన్నుకోలేదు, నిన్ను ఏర్పాటు చేసుకోలేదు, నువ్వే ఈ ఉద్యోగాన్ని వదిలేసి సేవకి వెళ్తున్నావు అన్నాను. నేను వాస్తవాలు మాట్లాడుతున్నాను. నేను ఒప్పుకోలేదు. నా భర్త దేవుని సేవకు వెళ్తారంటే నేను ఒప్పుకోలేదు. నా దేవుడు నన్ను సేవకు పిలుస్తానంటే నేను ఒప్పుకోలేదు. నా 3 కొడుకుల్ని దేవుని సేవకు పిలుస్తానంటే ఒప్పుకోలేదు. అయ్యో అయ్యో ఎంత పని చేసావయ్యా, మేమే దొరికామా, ఈ లోకంలో ఇంకెవ్వరు లేరా, మా కుటుంబమే దొరికిందా, మా పిల్లలే దొరికారా, మేమే దొరికామా, అయ్యో అని నేను ఏడ్చాను. ఏం చేశానండి? ఏడ్చాను. తిండెలా, బట్టలెలా, లోకంలో మర్యాద ఎలా, గౌరవం ఎలా, నువ్వు బట్టలు పట్టుకొని బ్యాగ్ తగిలించుకొని ఇది వాడ తిరిగితే మా పరువేంగాను. మనిషి దేవుని పిలుపుని, దేవుని చిత్తాన్ని అర్థం చేసుకునే సామర్థ్యము, శక్తి ఏ మనిషికి లేదు. కానీ దేవునికి తెలుసు, దేవుడు గర్భములో పడక మునిపే, పిండముగా ఉన్నప్పుడే, ఇంకా గర్భములో నుండి బయట రాకముందే జనములకు నిన్ను ప్రవక్తగా నియమించాను. దేవుని మాట ఏమైంది తెలుసా? నెరవేర్చబడింది. హల్లెలూయా. దేవుని మాట నెరవేర్చబడుతుంది. ఇర్మియా అనుకున్నది ఒకటి, దేవుడు చేసినది ఒకటి. ఇంకా చెబుతున్నాడు. 2వ మాట ఏమంటున్నాడు? నేను బాలుడనే. ముందేమో అయ్యో అన్నాడు. దేవుడు అయ్యో అంటే వదిలేస్తాడా? వదల్లా. 2వది ఏమన్నాడు? నేను బాలుడను. 3వది ఏమన్నాడు? నాకు శక్తి చాలదు. అప్పుడు దేవుడు ఏమన్నాడండి? నువ్వు బాలుడు అనవద్దు, సాకులు చెప్పుకో, నాకు అది లేదు, నాకు ఇది లేదు, నేను చేయలేను, నా వల్ల కాదు అని చెప్పకు. బాలుడును అనవద్దు. నేను నిన్ను పంపు వారి యొద్దకు నువ్వు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను. దేవుని పని ఏంటో తెలుసా? మనం వెళ్ళి దేవుని వాక్యం చెప్తాం. వీళ్ళు ఎందుకో వెళ్ళారా, ఎందుకు పడుతున్నారా తెలియని వాళ్ళకి, క్రీస్తుని గురించి వెరుగని వారికి లోకము వెర్రితనం పిచ్చోళ్ళగా అనిపిస్తాం మనం. శక్తి చాలనటువంటి వారుగా, జ్ఞానం లేని వారుగా అనిపిస్తాం. కానీ ఇక్కడ అంటున్నాడు, నేను పంపు వారి వద్దకు పోవలెను, 2 నేను నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలేను. లైన్ ఎలా చూసారా? నీ ఇష్టం నా ఇష్టం వచ్చిన నడవడానికి కుదరదు. నీ సంగతులు దేవునికి చెప్పడానికి కుదరదు. దేవుడు నీకేం చెప్తున్నాడో నువ్వు అది చేయాలా. దేవుడు నిన్ను ఎలా నడవమంటున్నాడో అలా నడవాలా. దేవుడు నీతో ఏం మాట్లాడమంటున్నాడో అది నువ్వు మాట్లాడాలా. తర్వాత ఇంకోటి ఏమంటున్నాడండి? వారికి భయపడకము. అబ్బా పోనీ మంచి స్థలంలో పంపిస్తున్నాడంటే కాదంట. వీళ్ళందరూ ఏం చేస్తారంట? ఇర్మియాని భయపెట్టేస్తారు, లేదా విశ్వాసులను భయపెట్టేస్తారు, దేవుని బిడ్డలను భయపెట్టేస్తారు. నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఏమండి, మీ ఇంట్లో మిమ్మల్ని ఎంతమంది భయపెడతారు? ఈదులో ఎంతమంది భయపెడతారు? లోకం మిమ్మల్ని ఎంత భయపెడుతుంది? మనుషులు మిమ్మల్ని ఎంత భయపెడతారు? ఎన్ని భయంకరమైన సంగతులు మన జీవితాల్లో జరుగుతాయి. అందరూ వాళ్ళు భయపడతానే ఉంటారు. చంపేస్తా.
మా బిలీవర్ అలా ఆయన మాట్లాడితే నేను చంపేస్తా అంటాడు. అది చంపగలడా? చావాడి చేతిలో, ఆ చావు చంపడం వాడి చేతిలో ఉందా? మన జీవితంలో మనల్ని అనేక మంది ఎన్నెన్నో చెప్పి మనల్ని భయపెడతారు. కానీ మనం దేవుని బిడ్డలు ఏమనాలా? దేవుడు మనకి ఏం చెప్తున్నాడు? నువ్వు భయపడద్దు, నేను నీకు చెప్పండి అమ్మా తోడై ఉన్నాను. మీకు ఎవరు తోడున్నారు? మీరు అది గుర్తుపెట్టుకుంటున్నారా? తల్లి గర్భంలో నుండి పిండంగా ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు నీకెవరు తోడుగా ఉన్నారు? ఎవరు నిన్ను కాపాడారు? ఎవరు నీకు సహాయం చేశారు? నీకు వచ్చే శ్రమల్లో, నీకు వచ్చిన బాధల్లో, నీకు వచ్చిన ఇరుక్కుల్లో, నీకు వచ్చిన ఇబ్బందుల్లో దేవుడే కదా నీకు తోడై ఉన్నాడు. కానీ నువ్వేం చేస్తావంటే దేవుని విడిచిపెట్టి, నిన్ను సృజించిన సృష్టికర్తను విడిచిపెట్టి, నిన్ను కాపాడినటువంటి దేవుడిని విడిచిపెట్టి మనుషుల వైపే చూస్తావు. ఇంకా ఏమంటున్నాడండి? నేను నీకు తోడై ఉన్నాను, ఇది యెహోవా వాక్కు, చెయ్యి చాపి నా నోరును బట్టి ఇలాగ సెలవిచ్చెను. ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. భయపడతావు ఎందుకు? ఏమండి, దేవుడు మన నోట్లో ఏముంచుతాడు? నువ్వేం మాట్లాడాలో, నువ్వేం చెప్పాలో, పోరాడేవారితో, ఎదిరించేవారితో, సంఘంలో అవచ్చు, సమాజంలో అవచ్చు, కుటుంబంలో అవచ్చు, దేవుని నోట్లో దేవుని వాక్యం అనేటువంటి ఖడ్గం అనే మాటలు ఉంచాడు. నీ నోరు దేవుని స్తుతించే నోరు, నీ నోరు ప్రార్థించే నోరు, నీ నోరు పాటలు పాడే నోరు. దేవుడు మన నోటిని ముట్టుతాడట. ఫస్ట్ యెషయా కూడా అంటాడు, నా నోరు ముట్టాడు ఆయన. మోషే అంటాడు, ఆయన నా నోటిని ముట్టాడు. ఇర్మియా అంటున్నాడు, దేవుడు నా నోటిలో ఆయన మాటలు ఉంచడం వల్ల ఏం చేస్తున్నాడంటే, ఈయన ఎన్ని పనులు చేస్తున్నాడు చూడండి. ఒకటి, నెంబర్ 1 పెళ్ళగించుటకును, రెండోది విరగగొట్టుటకును, మూడోది నశింపజేయుటకును, నాలుగోది పడద్రోయుటకును, 5 కట్టుటకును, 6 నాటుటకును, నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నియమించి ఉన్నాను. ఈయన ఆలోచన ఏంటి? దేవుడు ఆలోచన ఏంటి? ఈయన తలంపులేంటి? దేవుడి తలంపులేంటి? ఈయనేమంటాడంటే అయ్యో అంటున్నాడు, బాలుడిని అంటున్నాడు, మాట్లాడడానికి శక్తి చాలదు అంటున్నాడు. దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను. ఇదిగో నువ్వు పెళ్ళగించడానికి, విరగొట్టడానికి, నశింపజేయడానికి, కట్టడానికి, నిన్ను జనముల మీదను రాజ్యముల మీదను నేను నిన్ను నియమించి ఉన్నాను. హల్లెలూయా. గట్టిగా చెప్పకూడదమ్మా. దేవుడు మనల్ని దేని కొరకు నియమించుకున్నాడు తెలుసా? శక్తి లేని మనల్ని, బలము లేని మనల్ని చూడండి. వాళ్ళ చేతులు దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఇస్తాడు, ఒక కాగితం ఇస్తాడు. ఆ యొక్క వరాన్ని వాళ్ళు వాడితే ఎవరు నిలబడలేరు. మొన్నే నేను జాన్ జబ్రా అని ఆయన దగ్గర వాక్యం వినడానికి వెళ్ళాను మీటింగ్కి. ఒక 500 మంది పైన ఉన్నారు. ఒక్క మనిషే ఇక ఊగించేశాడు. ఇక అంతే, పరిశుద్ధాత్మ అలా దించేశాడంతే. ఒక ముస్లిం ఆయన. నేను షాక్ అయ్యాను. ఆ ఎనర్జీ ఎక్కడిది, ఆ స్ట్రెంగ్త్ ఎక్కడిది? అంతమంది. ఇక అది ఏసీ బిల్డింగే కానీ ఇక నీళ్లు కారిపోతున్నాయి. ఆ వేడికి వాటర్ లోపల నుంచి వాటర్ ప్రవహిస్తుంది. వాళ్ళ అరుపులు, కేకలు, గెంతులు యూత్ని ఇలాగా ఊపాడు. హల్లెలూయా. అందరూ ఒకసారి టేస్ట్ చేయాలి ఆయన్ని. నేను ఫస్ట్ టైం చూశాను. ఫస్ట్ టైం నేను చూశాను. చాలా షాక్ అయ్యాను. ఎందుకంటే యవనస్తులకి కరెక్ట్గా
ఎలా వాక్యం చెప్పాలో, ఎలా దేవునిలో వాళ్ళు నడిపించాలో, ఎలా వాళ్ళకి దేవుని విషయాలు చెప్పాలో ఒక సినిమా చూపించేశాడు వాక్యం ద్వారా. అందులోనే పాటలు ఉన్నాయి, అందులోనే వాయిద్యాలు ఉన్నాయి, అందులోనే డ్యాన్సులు ఉన్నాయి, అందులోనే చప్పట్లు ఉన్నాయి, అందులోనే ఇక ఎగరడాలు, గంతులు, సంతోషం, ఆనందం, దేవుడు మహిమ. నిజంగా ఆయన ఎన్నడూ ఊహించి ఉండకపోవచ్చు. ఒక ముస్లిం, అలాగే నువ్వు నేను, దేవుడు మనల్ని ఒక పని కొరకు పిలిచాడు, ఓ ఉద్దేశంతో మనల్ని పిలుచుకున్నాడు. ఆయన మనం చేయలేమన్నా ఆయన మనతో చేయించేవాడు, మనం నడవలేదన్నా ఆయన మనతో నడిపించేవాడు, మనం అనారోగ్యంతో ఉన్న ఆయన ఆరోగ్యం ఇచ్చి తీసుకుని వెళ్ళేవాడు, మనం పేదవాళ్ళమైన దేవుడి కార్యాలు మనతో చేయించేవాడు. ఒక పేద విధవరాలు, సారేపతి విధవరాలు 3.5 సంవత్సరాలు ఒక పాస్టర్ గారిని పోషిస్తుందా? ఏమండి, మీరు ఎవరైనా ఒక పాస్టర్ వస్తే 3.5 సంవత్సరాలు భోజనం పెడతారా? సంవత్సరానికి ఒక పూట భోజనం పెట్టడం మీకు కష్టం. సంవత్సరంలో ఒక్క రోజు మీరు పాస్టర్ గారికి భోజనం పెట్టడం కష్టం. కానీ ఆమె 3.5 సంవత్సరాలు ఒక సేవకునికి 3 పూట్ల భోజనం పెట్టింది. డబ్బుండా? ఏమైనా ఆవిడకేం పంట వచ్చా? దేవుని యొక్క నియమము, దేవుని యొక్క సిద్ధపాటు, దేవుని యొక్క చిత్తం. దేవుడు ఎప్పుడు కూడా ఎన్నిక లేని వారిని ఏర్పాటు చేసుకుంటాడు. ఎన్నిక లేని వారి ద్వారా కార్యాలు చేస్తారు. ఎక్కడో చాటుగా మూలగా ఒక విధవరాలుగా ఉన్నటువంటి ఆమెని ఆ గ్రామానికి, ఆ సారెపతి అనే గ్రామానికి ఆమె ఒక మాదిరిరాలుగా అయిపోయింది. షురేమీరాలు. ఆమె కూడా దైవజనుని స్వీకరించి, దైవజనునికి ఆతిథ్యం ఇచ్చి గొప్ప స్థితిలోనికి వెళ్ళింది. పేరు ప్రఖ్యాతులు పొందారు. నీకుంటే పెట్టడం గొప్పతనం కాదు, నీకు లేకపోయినా పెట్టాలనే ఆశ ఉండాలి. హల్లెలూయా. ఆశ. నేను చాలామందికి చేయాలని ఆశపడతా ఉంటా. చేయిస్తానో చేయనో నాకు తెలియదు, కానీ ఆశపడతాను నేను. కానీ దేవుడు అంటాడు వెంటనే, నువ్వు చేసేసావు నా బిడ్డ అన్నాడు. చాలాసార్లు నా బిడ్డ నువ్వు చేసేసావు అన్నాడు. నేను ఆశ్చర్యపోయాను ఆ మాట. అది చేయకుండా చేసేసాను అన్నాడు ఏంట. ఒకసారి నేను పాస్టర్ గారికి డబ్బులు ఇద్దామని బ్యాగ్లో పెట్టుకొని ఉన్నా, నేను ఇవ్వలా. దేవుడు అన్నాడు నువ్వు ఇచ్చేసావు అన్నాడు. హల్లెలూయా. నువ్వు ఇచ్చేసావు. ఎందుకు ప్రభు అంటే, నువ్వు ఆశ నీలో ఉంది, తృష్ణ నీలో ఉంది, చేసేయాలనే మనసు నీలో ఉంది. దేవుని బిడ్డలకి దినాన చేద్దామనే మనసు లేదు, నడుద్దామనే మనసు లేదు, దేవుని కొరకు ప్రయాసపడదామనే మనసు లేదు, ప్రార్థన చేయాలనే మనసు లేదు, పరిచర్య చేయాలనే మనసు లేదు, దేవుని సేవలో ఏదో ఒక పాలిభాగం పొందుకోవాలని ఆశ లేదు. నువ్వు చేయలేకపోయినప్పటికీ, నువ్వు నడవలేకపోయినప్పటికీ నీకేముండాలి తెలుసా? చెయ్యాలని ఆశ ఉండాలి. హల్లెలూయా. మా అబ్బాయి ప్రతి ఆదివారం చెప్తాడు, నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ప్రతి ఆదివారం వాళ్ళ ఇంట్లోనే 10 మంది ఉంటారు. ఒక కూతురు, లేదా పిల్ల, ఒక కొడుకు, ఒక పిల్ల, వాళ్ళో 4, వీళ్ళో 4, ఎనమండుగురు, మా వాళ్ళో ఒక 4. ప్రతి ఆదివారం పాస్టర్ గారు క్యారేజ్ తీసుకుని వెళ్ళి ఇస్తుంది. హల్లెలూయా. ప్రతి ఆదివారం. ఈ సంఘంలో ఎంతమంది లేరు? సంఘంలో ఎంతమంది శక్తి సామర్థ్యాలు లేవు, కానీ ఆమెకి ఏముందంటే ఆశ. కనుక దేవుడు ఆమె కుటుంబాన్ని బహుగా దీవించాడు, ఆశీర్వదించాడు. ఆమె టీచర్, ₹1,00,000 శాలరీ, కానీ ఎప్పుడు ఆమె పేదరాలుగానే ఉంటుంది, పెట్టేస్తూనే ఉంటుంది, అందరికి ఇచ్చేస్తూనే ఉంటుంది. తనకు ఉంచుకుందాం, తన దాచుకుందాం, తన బిడ్డలకి ఇద్దాం,
తన కుటుంబాన్ని దాచుకుందామని ఉండదు. ఎప్పుడు దేవుని సేవకులకి, దేవుని బిడ్డలకు, దేవుని సంఘానికి పరిచర్య చేస్తూనే ఉంటుంది. ఆశ. రేపు ఆమె చనిపోతే ఆమె గురించి ఏం చెప్పుకుంటారు తెలుసా? ఆమె ఇలాగ చేసేదండి. పేతురుగారు ఆ యొక్క తబిత చనిపోతే చెప్పుకుంటారు అందరూ ఏడుస్తా, ఈవిడండి బట్టలు కుట్టుకొని అనేక పేదలకి సహాయం చేసేదండి, అనేకులకు ఉపయోగపడేదండి, అనేకులు దేవుని మందిరాన్ని తీసుకుని వచ్చేదండి. ఈరోజు ఎవరాళ్ళకి చర్చికి రావడమే కష్టమైపోతుంది. ఇంకో మనిషిని చెప్పడానికి లేదు, ఇంకో మనిషిని పిలవడానికి లేదు, ఒక మనిషిని తీసుకురావడానికి లేదు. కారణం ఏంటంటే ఎవరిలో కూడా ఆశ లేదు, ఎవరిలో కూడా తృష్ణ లేదు. కానీ ఈయనలో ఎంత తృష్ణ, ఎంత ఆశ అంటే దేవుడు ఈయన ఎలా తయారైపోయాడంటే 9వ అధ్యాయంలో చూసినట్లయితే, నా జనుల హతమైన వారి గురించి నేను కన్నీరు విడుచుచు, నా తల జలమయముగాను, నా కన్ను కన్నీళ్లు ఊటగాను ఉండేను. ఎంత కన్నీరు కారుస్తున్నాడు చూడండి. దేవునికి ఎంత లోబడిపోయాడో చూడండి. అయ్యో అన్నవాడు, నేను చేయలేను అన్నవాడు. ఆయన 5 రాజుల వరకు పరిపాలన కాలంలో ఆయన ఉన్నాడు. అందులో 4 దుర్మార్గులే. ఎప్పుడు కూడా ఆయన కన్నీటి కార్చడమే పని, కన్నీటితో ప్రార్థన చేయడమే పని. 52 అధ్యాయాలు రాశాడు, విలాప వాక్యాలు అనే గ్రంథాన్ని రాశాడు. అతని సేవ, అతని జీవితం, అతని బ్రతుకు ఎప్పుడు కన్నీరు 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 కన్నీరు. దేవుడు ఏం చెప్పాడంటే, నేను పంపి వారి వద్దకు నువ్వు పోవలేను, నేను నీకు ఆజ్ఞాపించిన సంగతులను నీవు తేలపవలేను. నీ పని 2 నేనేం చెప్తున్నానో అది నువ్వు చెప్పాలా, నేను ఎక్కడికి వెళ్ళమంటున్నానో నువ్వు అక్కడికి వెళ్ళాలా. మంచోళ్ళ దగ్గరికి ఏమైనా వెళ్తున్నాడా? రాజుల దగ్గరికి వెళ్తున్నాడు. ఇజ్రాయేల్ మొండి ప్రజలైనటువంటి ఇజ్రాయేల్ ప్రజల దగ్గరికి వెళ్తున్నాడు. దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను. ఒక విషయం మనం ఎప్పుడు మర్చిపోకూడదండి. నువ్వేం చేయాలనుకున్నా నువ్వు చేయలేవేమో, కానీ దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు నువ్వు అన్నీ చేయగలవు. హల్లెలూయా. నువ్వు చేయలేనిది ఏమి లేదు, ఎందుకంటే దేవా నీవు నాకు తోడుగా ఉన్నావు. నేను అమెరికా వెళ్ళిపోయాను, దేవా నీవు నాకు తోడుగా ఉన్నావు. కొండల్లోకి వెళ్ళిపోయాను, దేవా నీవు తోడుగా ఉన్నావు. ఏ ప్రదేశంలోకి నేను వెళ్ళిపోయినా, బాలి 75% వాటర్ ఉంటుంది, 25% నేల ఉంటుంది. అలాంటి ప్రదేశంలోకి నేను వెళ్ళిపోయాను. జెరూసలేం వెళ్ళిపోయాను, కొండల మీదకి ఎక్కాను, నదుల్లో, సముద్రాల్లో, అడవుల్లో, అరణ్యాల్లో, తెలియని భాష, తెలియని ప్రజల దగ్గరికి వెళుతూ ఉండేదాన్ని. అక్కడికి వెళ్ళి నేను దేవుడితో ఒకటే చెప్పేదాన్ని, ఇక్కడున్నాను కానీ నువ్వు నాతో కూడా ఉన్నావయ్యా. హల్లెలూయా. దేవుడు ఆ ప్రజలందరినీ వదిలేసి నా దగ్గరికి ఆయన వచ్చేవాడు. నాతో ఉన్నటువంటి వారు, మీరు ఎలా ఎక్కారు, మీరు ఎలా దిగారు అంటే, సముద్రానికి అనేక 100 కిలోమీటర్ల కిందకు దిగాను నేను. మా పిల్లలు ఆశ్చర్యపోయారు. నేను అన్నాను, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మీరు పంపించిన స్థలానికి వెళ్ళండి. దేవుడు మీకు చెప్పమన్నది మీరు చెప్పండి. విన్నా వినకపోయినా, పిల్లలు అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, కుటుంబం అవ్వచ్చు, మీరు చెబితే వినరు, నీ చెబితే నమ్మరు. కానీ నువ్వేం చేయాలా? చెప్పాలా. నువ్వేం చేయాలా? ఏం చేయాలా? 2 ముక్కల్లో చెప్తున్నాను, మీరు షార్ప్గా లేరు. మొదట ఏం చేయాలి? వెళ్ళాలి. రెండోది ఏం చేయాలి? చెప్పాలి. బైబిల్ బాగా చదవండి. మీరు వెళ్ళాలి ఫస్ట్. నేను రాబట్టే కదండి మీకు చెప్తున్నాను, రాకుండా ఎలా చెప్తా? ఇప్పుడు చెప్పొచ్చు, టెక్నాలజీ వచ్చింది, అది వేరే సంగతి. నేను నా ఇంట్లో ఉండే దుబాయ్ ప్రజలకు వాక్యం చెప్తా ఉంటాను. దుబాయ్లో ఉన్న చర్చెస్కి నేను ఇంట్లోనే ఉంటా.
కానీ ఆ దినాల్లో ఇలాంటి ఫెసిలిటీస్ ఏమీ లేవు. వెళ్ళాలి, కంపల్సరిగా వెళ్ళిన వాళ్ళకి దేవుని మాటలు చెప్పాలి. ఇర్మీయా చెప్పిన మాట ప్రకారం, దేవుడు చెప్పిన మాట ప్రకారం చేస్తూ 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 ఇప్పుడు ఆయన అనేక మంది గురించి ఏం చెప్తున్నాడో చూడండి. 17వ వచనం, 9:17 చదవండి. ఇర్మీయా గ్రంథం 9:17. సైన్యములకు అధిపతియగు యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలోచింపుడి, రోదనము చేయ స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపడి, తెలివి గల స్త్రీలను కనుగొనుడి, పిలువనంపడి. చాలండి. ఇది ఒకటి ఇక్కడ అడిగిన క్వశ్చన్లు కరెక్ట్గా చెప్తే మీరు చాలు. ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారు? అందులో అదే చెప్పండి. సైన్యములకు అధిపతియగు యెహోవా. సైన్యములకు అధిపతియగు. సైన్యం అంటే మీరు ఆలోచిస్తారా? సైన్యం అంటే ఇంకా ఆడి ముందు ఎవడు నిలబడలేడనమాట. వీరుడు, శూరుడు, చెప్పేది భూమి ఆకాశం సృష్టించిన సృష్టికర్త, రౌద్రుడైన దేవుడు, పౌరుషము గల దేవుడు. ఇక ఆయన పేర్లు ఎన్నో ఉన్నాయి. ఇక దాటికి వెళ్ళిపోతే చెప్పుకుని వెళ్తే మీకు ఎవరు చెప్తున్నారు? గట్టిగా చెప్పండి. రెండోది ఏం చేయమంటున్నాడు? ఆలోచించుడి. ఏం చేయాలంట మీరు? కూర్చుని. తర్వాత ఏం చేయాలట? రోదన చేయు స్త్రీలను కనుగొనిడి, పిలువనంపడి. ఏం చేయాలి మీరు? ఎన్ని పనులు చేయాలి? ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఒకటి, దేవుడు చెప్తున్నాడు అని గుర్తుంచుకోండి. రెండోది, రోదన చేయ స్త్రీలను కనుగొనండి, వారిని పిలవనంపండి. ఆలోచించండి, ఎలాగ కనుక్కోవాలా, ఎలాగ వాళ్ళు తీసుకురావాలా, ఎలాగ వాళ్ళు రక్షించాలా. ఏ స్త్రీలు? ఏ స్త్రీలు? రోదన చేసే స్త్రీలు, ప్రార్థించే స్త్రీలు, పరిశుద్ధమైన స్త్రీలు, కన్నీరు కార్చే స్త్రీలు, ప్రార్థించే స్త్రీలు. లోకంలో చాలామంది స్త్రీలు ఉన్నారు. ఆ స్త్రీలు కాదు మనకు కావాల్సింది. ఏ స్త్రీలు కావాలి? ప్రార్థించే స్త్రీలు, పనిచేసే స్త్రీలు, విశ్వాసులైన స్త్రీలు. కనుగొనండి, పిలవనంపండి. తర్వాత ఎలాంటి స్త్రీలు కావాలంట? తెలివి గల స్త్రీలను కనుగొనిడి, వారిని పిలవనంపండి. 2 రకాలైన స్త్రీలు ఇక్కడ చెప్తున్నాడు. మొదటి స్త్రీ ఎవరు? రెండో స్త్రీ ఎవరు? ఏం చేయాలి? ఏం చేయాలి? కనుగొనాలి. ఏం చేయాలి? అసలు ఈ మిమ్మల్ని అందరం చూసి నేను ఇక్కడ చూడంగానే ఏం చూశాను? మిమ్మల్ని ఏం చూశాను? ఎవరు వాయిద్యాలు ఎలా వాయిస్తున్నారు? బాగా టీవీయా చూస్తున్నారా? బాబు మిమ్మల్ని పొగిడాను, పొగిడించి ఉంచుకోండి. ఫోన్లు ఎక్కడికే పోవు. ఫోన్లు వదిలేయండి. పనికి మాలిన ఫోన్ పట్టుకున్నట్టు అంత అసహ్యమైంది ఇంకోటి లేదు నాకు. అవసరానికి అన్నీ వాడండి. ఇక్కడ అవసరం లేదు, మీకు ఇక్కడ అవసరం లేదు. నా దగ్గర లేదనుకుంటున్నారా? ₹1,00,000 ఫోన్ ఉంది. అవసరం అప్పుడే, ఎక్కడ అవసరమో అక్కడే ఏ వస్తువైనా వాడాలి. ఇక్కడ ఏం అవసరం? బైబిల్ అవసరం. ఇక్కడ ఏ అవసరం? కళ్ళజోడు అవసరం. ఇక్కడ ఏ అవసరం? చెవులు బాగా. ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఇష్టం, మీ ఇష్టం. ఇక మీరు ఏమైనా డ్యాన్స్లే వేస్తారో, పాటలే పాడతారో, గెంతులే గంతుతారో, నేను మిమ్మల్ని వదిలేసాక మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఇష్టం. కనుగొనండి, కనుగొనండి. ఎవరెలాంటి వాళ్ళో కనుగొనండి. నేను ఇక్కడికి వచ్చి చూడంగా అన్నీ పాస్టర్ గారు బాగానే పెట్టాడే, మొత్తం A to Z ఉంది. కెమెరాలు, మ్యూజిక్లు, కుర్చీలు, ఫ్యాన్లు బాగానే ఉంది. అబ్బా ఈ విశ్వాసులకి అన్నీ బాగానే ఏర్పాటు చేశారే. ముందు వెళ్ళగానే ఫస్ట్ ఏముంది ఏమి లేదని చూస్తాం. కొత్త స్థలానికి మీరు వెళ్తే మా చర్చికి కూడా రండి, మా చర్చి కూడా చూడండి. ముందు ఏం చేయాలి?
చూడాలి, కనుగొనాలి. రెండోది ఏం చేయాలి? పిలవాలి, పిలుచుకోవాలి. అమ్మా మీరు రండి. నేను చాలా మంది దగ్గరికి వెళ్ళి పిలుస్తూ ఉంటాను. ఎవరైనా పరిశుద్ధులు ఉన్న స్త్రీలు ఉన్నారేమో, విశ్వాసం చేసే స్త్రీలు ఉన్నారేమో, ప్రార్థించే స్త్రీలు ఉన్నారేమో, ఈ వాయిద్యాలు వాయించే వాళ్ళు కూడా చూసిన వాళ్ళు అలా పిలుస్తూ ఉంటాను. రెండొకసారైనా మా చర్చికి పిలవాలి. మనం ఏ స్త్రీలను పిలవాలి? ఏ స్త్రీలను పిలవాలి? ఇంకొక స్త్రీలు ఎవరు? తెలివి కలసి. మీరున్నారా? ఈ రెండిట్లో ఏదైనా మీరు ఉన్నారా? ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. రోజించే స్త్రీలలో మీరున్నారా? రెండోది ఏంటి? తెలివి ఉందా? తెలివి ఉందా? అబ్బా హల్లెలూయా. తెలివి ఉంటే ఎలా ఉంటుంది తెలుసా? మెరిసిపోతాం. హల్లెలూయా. తెలివి ఎవడబ్బా బాబు సొమ్ము కాదంటారు. తెలివి నీ అబ్బా బాబు సొమ్ము కాదు. దేవుడు మనకి ఇచ్చినటువంటివి గొప్పవి, మనుషులు ఇచ్చేవి కాదు ఇవి. మనుషులు ఏదో చీర పెడతారు, మనుషులు ఏదో పూట అన్నం పెడతారు, మనుషులు ఏదో నీకు ఏదో గౌరవిస్తారు. కానీ దేవుడు నీకు ఏమిస్తున్నాడంటే తెలివి, జ్ఞానము, ప్రార్థన, రోధన, పాటలు పాడే వరాలు, పరిచర్య చేసే వరాలు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. మీ ఇల్లు మీరు ఎలా కట్టుకుంటున్నారు? తెలివా? తెలుగు తక్కువతనమా? అమ్మా మీ ఆయన మోటోడు అవ్వచ్చు, మీ ఆయన మూర్ఖుడు అవ్వచ్చు, మీ ఆయన అజ్ఞానం అవ్వచ్చు, మీ ఆయన కోపిష్టోడు అవ్వచ్చు. నువ్వేం చేయాలి తెలుసా? ఏం చేయాలి? తెలివి చేత నీకు తీసుకురావాలి. హల్లెలూయా. నేను మొన్నే ఒక ఆయన చూశాను. చర్చిలో ఉన్నప్పుడల్లా అబ్బాయి ఎప్పుడు పాటలు పాడడం నేను చూడలే. కానీ పెళ్ళయింది. పెళ్ళైన 3 సంవత్సరాల తర్వాత నేను చూసాను ఆవిడ పాటలు పాడుతుంది. భలే పాడుతుందిలే ఈవిడే అనుకున్నా. కొన్ని నెలల తర్వాత వాళ్ళ ఆయన్ని కూడా తీసుకొచ్చి పాటలు పాడిస్తుంది. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడతాం ఆవిడికి. ప్రసన్న ఆమె ఒక హిందువురాలు. నేను పెళ్లి చేసినప్పుడు ఒక హిందువురాలు అమ్మాయి. ఆమె మా విశ్వాస కోడలే. నేను చూశాను, అయ్యో ఈమె చాలా దైవభక్తి గారు అత్తగారు, ఈ కోడలు ఎలాగుంటుందో పాపం అనుకున్నా. ఒక్కడే కొడుకు, అన్యురాలు, దేవుని వాక్యం తెలియనటువంటి ఆమె. వాళ్ళ కొడుకు ఒక మేనేజరు. అసలే ఎవరి మాట వినాడు. మగోడు ఎవరి మాట వినకపోయినా ఎవరి మాట వినాలండి? వారి మాట వినాల్సిందే. రేయ్ అంటది, అవసరమైతే ఏయ్ అంటది. ప్రేమతో ముద్ద పెడుతుంది. కోపం వచ్చేస్తే అటు ఇటు ఇటు అటు ఉతికి ఆరబెడద్దు బట్టలు. ఇక అడుగు ఏమవ్వాలండి? సావాల్సిందే. అలానే మీరు వెళ్ళాక మా అమ్మగారు చెప్పారు, ఉతికి ఆరేశారు. దేవుడు ఆడవాళ్ళకి అంత తెలివి ఇచ్చాడు. ఆడవాళ్ళకి దేవుడు అంత జ్ఞానం ఇచ్చాడు. తల్లికి లోబడలా, స్నేహితులు లోబడలా, పాస్టర్ గారికి లోబడలా. కానీ ఎవరికి లోబడ్డాడండి? అలా ఆవిడ పాటలు పాడుతుంటే అడిగి సిగ్గేసింది. నేను దేవుడిని చూసి, వీడియోలో చూసి దేవుని మహిమపరిచాను. దేవుడు తెలివి, స్త్రీలకు తెలివి ఇచ్చాడు. స్త్రీలకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు. దేవుడు స్త్రీలకు వరాలు ఇచ్చాడు, ఆధిక్యతలు ఇచ్చాడు. అందంగా నీ ఇల్లుని, అందంగా నీ బిడ్డలు నిర్మించుకునే అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు. నీకొక సామ్రాజ్యం, నీకొక సామ్రాజ్యం. స్త్రీ అనగా ఒక సామ్రాజ్యం. తన ఇంటికి ఒక యజమానురాలు, ఒక హక్కురాలు. ఆ యొక్క జ్ఞానాన్ని, ఆ తెలివిని, తెలివి గల స్త్రీలను మీరు కనుగొనండి, వారిని పిలవనంపండి. మీ పాస్టర్ గారు చెప్తున్నారు, మీరు చెప్పట్లా. మీరు వింటున్నారా? వినకపోతే నిలబెట్టేస్తా. 2 ముక్కలు. ఏ స్త్రీలు? అందరూ చెప్పండి. ఏ స్త్రీలు? రెండో స్త్రీ ఎవరు? ఏం చేయాలా? తర్వాత ఏం చేయాలా? దేవుని కొరకు కనుగొనండి, రక్షించుకోనండి ఆత్మల్ని.
శారీరకంగా ఎలా పిల్లలకు అంటున్నారో ఆత్మీయంగా కూడా పిల్లలకు అనేటువంటి భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు. ప్రభు, నేను అనేక ఆత్మలు రక్షించాలి, నా బిడ్డలను రక్షించుకోవాలి, నా కుటుంబాన్ని రక్షించుకోవాలి, నా ఇరుగు పొరుగు వారిని రక్షించుకోవాలి. ఇంకా మనం చూసినట్లయితే 20వ వచనం 9:20, స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి, మీ కుమార్తెలకు రోదనము చేయనేర్పుడి, ఒకరినొకరు అంగలార్పు విద్య నేర్పుడి. ఎవరిని పిలుస్తున్నాడండి ఇప్పుడు? రోదన స్త్రీలు అయిపోయారు, తెలివిగల స్త్రీలు అయిపోయారు. మూడోది ఏంటి? స్త్రీలారా యెహోవా మాట వినుడి. ఎవరి మాట వినాలా? దేవుని మాట వినండి, దేవుని మాట వినండి, దేవుని వాక్యాన్ని చదవండి, దేవుని సన్నిధికి వెళ్ళండి, ప్రార్థన చెయ్యండి, పాటలు పాడండి, దేవుని మాట వినండి. నా కుమారి, నా కుమారి అని ఆయన చాలాసార్లు పిలుస్తున్నాడు. నా పిల్లలారా, నా పిల్లలారా అని పిలుస్తున్నాడు. ఎందుకు పిలుస్తున్నాడు? ఆయన మాట మీరు వినాలి. రెండోది ఏం చేయాలంట? మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. చెవియొగ్గి, స్త్రీలారా నా మాట వినండి అన్నాడు. మరలా ఏమంటున్నాడండి? చెవియొగ్గి, చెవియొగ్గి, కేర్ఫుల్గా జాగ్రత్తగా మీరు వెళ్ళిన తర్వాత అడుగుతారు, పాస్టమ్మ గారు వచ్చారు, ఏం వాక్యం చెప్పారు, మీరు ఏం విన్నారు అని అడుగుతారు. అప్పుడు మీరేం చెప్పాలా? ఎలా చెప్పాలా? వింటే చెప్తారు. ఇంకోటి కూడా చెప్పాలి, అన్నీ ఉన్నాయి కానీ అన్నిటిలో అల్లుడి నోట్లో శని ఉందన్నారని చెప్పండి. ఇది ఒక్క మొక్క చెప్తే చాలు. అన్నీ ఉన్నాయి కానీ అల్లుడి నోట్లో శని. దేవుడిచ్చినటువంటి కృపలు, దేవుడిచ్చినటువంటి ఆపర్చునిటీలు, దేవుడిచ్చినటువంటి కృపని మనం ఏం చేయాలా? పొందుకోవాలి. ఇంకేం చేయాలంట? యెహోవా మాట ఆలకించుడి, మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, వారి ఒకరికొకరు. ఏమ్మా, మీరు అంగలార్పు విద్య చేస్తారా? రోధిస్తారా? కన్నీటితో ప్రార్థిస్తారా? దేవుని సన్నిధిలో ప్రార్థించండి, కన్నీటితో ప్రార్థించండి, రోదన చేస్తూ ప్రార్థన చేయండి. హన్నా ఎలా ప్రార్థించిందండి? రోధించి ప్రార్థించింది. హాగరు ఎలా ప్రార్థించింది? రోధించి ప్రార్థించింది. ప్రభువా, లేయా ద్వేషించబడింది. ఆయనకి దృష్టిలో ఆయన దేవుని దృష్టిలో అన్యాయం ఉండదు. యాకోబు గారి దృష్టిలోనే అన్యాయం ఉంది. లేయాని పెళ్లి చేసుకున్నాడు, రాహేల్ని పెళ్లి చేసుకున్నాడు. కానీ రాహేల్ని ప్రేమించాడంట, లేయాని. కానీ దేవుడు ఎలా అంటాడండి? దేవుడు అంట ఆమె ద్వేషింపబడ్డ చూచి ఆమె గర్భమును చెరచెను. అబ్బాయి, ఎంత మంచి దేవుడు అండి మన దేవుడు. ఎవరైతే స్త్రీలు అన్యాయంగా బాధించబడుతున్నారు, అన్యాయంగా వేధించబడుతున్నారు, అన్యాయంగా నష్టపోతున్నారు, వారిని దేవుడట చూస్తాడట. అలాగే మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయంలో కూడా ఒక స్త్రీ కనబడదు చూడండి. ఆమె కూడా మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయము 3వ వచనము, 25:3. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయలు. ఈ స్త్రీ బుద్ధిగలదై రూపసి అయి ఉండెను. అయితే చర్యలన్నిటినీ బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండెను. అతడు కాలేబు అంతటివాడు. దేవుని ఎరిగిన వంశములో నుండి వచ్చిన వాడు కాలేబు.
అనగా యోధా గోత్రం నుండి వచ్చినటువంటి వాడు. కానీ ఆయనలో ఏముందంట? మోటుతనం ఉందంట. ఆయనలో ఏముందంట? దుర్మార్గత ఉందంట. కానీ ఈ స్త్రీ సుబుద్ధి గలదై. ఏముందంటే ఈవిడికి? సుబుద్ధి. ఏముండాలండి స్త్రీలకు? మంచి బుద్ధి ఉండాలా, మంచి గుణాలు ఉండాలా, మంచి లక్షణాలు ఉండాలా. పిచ్చి వస్తే పిచ్చి, ఎర్ర వస్తే ఎర్ర కాదు. చాలామంది ప్రేమ వస్తే అబ్బా చూసేస్తారు. కోపం వస్తే ఏం చేస్తారు తెలుసా? గిన్నెలు తిరగేసేస్తారు. కోపం అంతా గిన్నె మీద చూపిస్తారు, పిల్లల మీద చూపిస్తారు. కానీ దేవుని బిడ్డలు ఎలా ఉండాలి తెలుసా? సుబుద్ధి గలవారై. హల్లెలూయా. ఎంత కోపం ఉన్నా ఏం చేయాలండి? అణుచుకోవాలి. చాలాసార్లు కోపం వస్తుంది మనకి, పిల్లల మీద, భర్త మీద, ఇతరుల మీద కోపం వస్తుంది. కోపం వచ్చినాడు మనం ఏం చేయాలి? మళ్ళీ మనం అణుచుకోవాలి. మిరియాముకి మోషే మీద కోపం వచ్చేసిందట. కోపాన్ని అణుచుకోలేకపోయింది, నష్టపోయింది ఆమె. దేవుని బిడ్డలు, మీకు కోపం వచ్చినప్పుడు మీరు అణుచుకోగలిగిన వారై ఉండాలి. కన్నోరిల్లనంగా నింట నెత్తి మీద ఎట్టుకుందంట, అత్తోరిల్లనంగానే దోబ్బును పడేసిందంట. అంటే తనది ఒకలా చూస్తుంది, ఎదుటోళ్ళది ఒకలా చూస్తుంది. తన సంపాదించిన డబ్బు ఏమో జాగ్రత్తగా చూస్తుంది, మొగుడు సంపాదించిన డబ్బు, అత్తోరు సంపాదించిన లేదా మామ సంపాదించిన డబ్బు దుబ్బును పడేస్తుంది. పోతే పోనే, వాళ్ళదైతే జాగ్రత్త, వాళ్ళదైతే. చాలామంది అటువంటి స్త్రీలు ఉన్నారు. కానీ ఈ స్త్రీ సుబుద్ధి గలదై, రూపసి అయి ఉండేను. చాలా తెలివైనదంట స్త్రీ. ఎంతో తెలివిగా, ఎంతో తెలివిగా. ఆవిడ త్వరపడే స్త్రీలంట. 18వ వచనం చూడండి. అందుకు అబీగయలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలను, 2 ద్రాక్షారసపు తిత్తులను, వండిన 5 గొర్రెల మాంసమును, 5 మానికలు వేచిన ధాన్యమును, 100 ద్రాక్ష గెలలను, 200 అంజూరపు అడలను గార్ధపు మీద వేయించి, మీరు నాకంటే ముందు పోవడి, నేను మీ వెనుక నుండి వచ్చిదనని తన పనివారికి ఆజ్ఞ ఇచ్చి. చూసారు ఎంత చురుకైనది, ఎంత తెలివైనది, ఎంత సుబుద్ధి కలిగినది. తన పనివారు వచ్చి చెప్పితే, అయ్యా మన యజమానుడు దావీదు ఆహారం కావాలని అడిగితే తిరస్కరించాడు, ఆయన ఎంతో సహాయం చేసిన వాడు. ఈవిడికి ఏమిచ్చే గుణం ఉందండి? ఔదార్యం పెట్టే గుణం. దావీదుకి కాదు, దావీదు సైన్యానికి అంతటిని ఆ ఆహారం తీసుకుని వెళ్ళిందంట. దావీదుకి సాష్టాంగపడిందంట. 24వ వచనము, 25, 24. నా ఏలినవాడా, ఈ దోషము నాదని ఎంచుము, నీ దాసురాలనైన నన్ను మాటనాడనిమ్ము, నీ దాసురాలని నేను చెప్పు మాటలను ఆలకించుము. నా ఏలినవాడా, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణమును సూచించుచున్నది, అతని మోటితనము అతని గుణము. నా ఏలినవాడా అని ఆవిడట 16 సార్లు సంబోధించింది. 25వ అధ్యాయంలో, 25వ అధ్యాయం అంతా మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం, 4 మీకు రెఫరెన్స్లు ఇచ్చాను. ఈవిడ 18 సార్లు నా ఏలినవాడా. ఎంత జ్ఞానము గల స్త్రీ, ఎంత తెలివైన స్త్రీ, ఎంత రోధించే స్త్రీ. తన భర్తని కూడా పట్టించుకోకుండా, తన భర్త చేసినటువంటి పాపాన్ని కూడా ఆమె ఏం చేసిందంట?
నాదని ఎంచు. తన భర్త పాపాన్ని, తన ఊరు పాపాన్ని, తన బిడ్డల పాపాన్ని తల్లులు ఏం చేయాలి తెలుసా? వాళ్ళ మీద పెట్టుకుని ఏడవాల. నీ ఆయన పాపం చేశాడు కానీ నువ్వే ఏడవాలా. నీ కొడుకు పాపం చేశాడు, నువ్వే ఏడవాలా. మన చర్చిలో బిలీవర్స్ పాపం చేశారు, మనమే ఏడవాలా. ఈ పాపము నాదని ఎంచు. ఆడు పాపం చేస్తే నేనెందుకయ్యా ప్రార్థన చేస్తా, నేనెందుకు ఏడుస్తాను? బాగా నాశనం చేయి, బాగా శిక్షించు అని ప్రార్థన చేస్తారు కొంతమంది ఆడవాళ్ళు. చేసినా ఏం దేవుడు అనడండి. ఏం రివార్డ్ ఏం రాదు. పోనీ దుష్టుడైనా దుర్మార్గుడైనా మీ మొగుడు చెడ్డోడైనా మీరు ఒకవేళ అలాంటి ప్రార్థన చేస్తే దేవుడు అంటాడంటే వినడు. ఎలాంటి ప్రార్థన చేస్తే అంటాడు? అని మార్చి ఆడు చేసిన పాపం కూడా నాకే అంటుకుంటుందయ్యా, అది కూడా నేనే చేశానని నన్ను క్షమించు. దానియేలు ఎవరెవరి గురించి ప్రార్థన చేశాడండి? ఇశ్రాయేలీల మా పితరులు చేసిన పాపములన్నిటి క్షమించు. ఎప్పుడెప్పుడు ఎవరెవరో చేసిన పాపాలు కూడా వాళ్ళు ప్రార్థన చేశారు కాబట్టి వాళ్ళు ఏమయ్యారు తెలుసా? ప్రార్థనాపరులయ్యారు, ప్రవక్తలయ్యారు, గొప్ప వీరులయ్యారు. ఈమె కూడా ఇంత 25 అధ్యాయంలో వచ్చి కనబడి వెళ్ళిపోద్ది. 25 అధ్యాయంలో వచ్చి ఒక్కసారి వచ్చి కనబడి వెళ్ళిపోద్ది బైబిల్లో. ఎవరు ఈమె? ఎవరు చెప్పండి? ఎవరు? అబీగయీల్. బత్షెబా అందరికీ గుర్తుంటుంది. ఎందుకంటే దావీదు గారు ఆమెతో పాపం చేశాడు. కానీ ఈవిడేం చేసిందండి? దావీదు పాపము చేయకుండా కాపాడింది ఈవిడి. హల్లెలూయా. దావీదును పాపం చేయకుండా ఏమి కాపాడింది. అందుకే దావీదు ఆమెను అంటాడు, అమ్మా నువ్వు ఎంత గొప్పదానివమ్మా. చూడండి అన్నీ కూడా ఈవిడేంటంటే త్వరపడి చేసిందండి. 34వ వచనం, నీవు త్వరపడి నన్ను ఎదుర్కొనకపోయిన ఎడల నీకు హాని చేయకుండా నన్ను ఆటంకపరిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు, వాడు తెల్లవారులోగా నాబాలునకు మగవాడొకడను విడవబడని మాట నిశ్చయము అని చెప్పి తన యొద్దకు ఆమె తెచ్చిన వాటిని ఆమె చేత తీసుకొని, నీ మాటలు నేను ఆలకించి నీ మనవి అంగీకరించితిని, సమాధానముగా నీ ఇంటికి పొమ్మని ఆమెతో చెప్పాను. ఎక్కడ పోవాలా ఇవిడి? అన్నీ చేసిన తర్వాత ఎక్కడ పోవాలా? ఇంటికి పోవాలా. నువ్వు త్వరపడి కొన్ని పనులు ఏం చేయాలి తెలుసండి? ఏం చేయాలా? ప్రతి మాట విన్నప్పుడు ఈ స్త్రీ బైబిల్లో ఈ అబీగయీల్ గురించి ఉంటుంది. త్వరపడింది, గబగబా వంట చేయడానికి టైం లేదు, ఎన్ని చెప్పడానికి టైం లేదు. గబా ఒకదాంతరతోటి చేస్తూ పని వాళ్ళు పిలుస్తూ, వాళ్ళు వండేవాడిని వండించమన్నాడు, తోటలో పంపించింది, కొయ్యేసేవాళ్ళు కొయ్యమంటుంది. గొర్రెలు కోసారు, మేకలు కోసారు, గెలాలు కోసారు, బండ్లు కోసారు. 600 మందికి ఆహారం తీసుకెళ్ళింది ఆవిడ. 600 మందికి ఆహారం చేసిందండి. ఎలా చేసిందండి ఈవిడ పని? ఎలా చేసింది? నెమ్మదిగా సీమ నడక నడిచిందా? మెల్లగా నడిచిందా? త్వరపడి. హల్లెలూయా. నేను రోజుకు 10 పనులు చేస్తా. ఎన్ని? 10 పనులు చేస్తా. ఒక పని చేయను, సంఘం పని చేసుకుంటా, నా పిల్లల పని చేసుకుంటా, నాకు డబ్బులు వచ్చే విధానం చేసుకుంటా, సేవ చూసుకుంటా, మా ఆయన వదిలేసిన కేసులు గొడవలు ఉన్నాయి అవి చూసుకుంటా. ఒక్కోసారి బుర్ర పేలిపోద్ది. మా ఆవిడ ఇలా పోతుంది నూనె. ఎవరైనా నూనె ఎలా పోసుకుంటారండి? ఎంత పోసుకుంటారు కదా. నాకు సీసా పెట్టి ఇలా పోతుంది. సీసా ఇలా నా బుర్ర మీద వంపుద్ది. అంటే అర్థం చేసుకోండి, మీకు అర్థమయ్యే భాషలో. కానీ
దేవుని కొరకు మనం ఏం చేయాలి? ప్రతి పని త్వరపడి చేసుకోవాలి, త్వరపడి. ఈమె కూడా త్వరపడి అంటున్నాడు, నువ్వు త్వరపడి నన్ను ఎదుర్కొనకపోయిన ఎడలా ఏం చేయాలండి? ఇవిడేం చేసిందంట, నువ్వు రాకపోయినట్లయితే ఏమో తెలుసు, ఈ ఊర్లో ఉన్న మగవాళ్ళందరూ చచ్చిపోతురు, ఒక్క మగవాడిని కూడా ఉండకుండా చంపి పడేద్దామని 600 మంది బయలుదేరాం. 600 మందిని అడ్డగించింది ఎవరు? ఒక్క స్త్రీ. హల్లెలూయా. ఎవరిని అడ్డగించింది? యోధులను, శూరులను. ఇలా కత్తి పట్టుకుంటే టక్క 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 చంపేసుకు వెళ్ళిపోయేటువంటి వాళ్ళని ఒక స్త్రీ ఆపేసింది. ఏం కావాలి మీకు? ఆహారమా? ఇదిగో తెచ్చాను, తీసుకోండి. మా ఆయన చెడ్డోడే, అదే ఆ పాపం నా మీద వేసేయండి. నువ్వా చాలా మంచివాడు, దేవుని పేరట నువ్వు యుద్ధాలు చేసిన వాడవు, నువ్వు చాలా గనుడువు, ఇలాంటి వాడవు. చూడండి ఆమె ఏమంటుందో, 30వ వచనం. అవును, నిన్ను గూర్చి సెలవిచ్చిన మేలంతటిని నీకు చేసి నిన్ను ఇజ్రాయేలు మీద అధిపతిగా నిర్ణయించిన తరువాత నా ఏలిన వాడవకు నీవు రక్తము నిష్కారణముగా చిందించునందుకే గాని నా ఏలిన వాడకు నీవు పగ తీర్చుకున్నందుకే గాని మనోవిచారమైనను దుఃఖమైనను నా ఏలిన వాడవకు నీకు ఎంత మాత్రము కలగకపోవును గాక. అబ్బా, ఎంత ఆలోచించిందండి. దేవుడేమన్నాడు? ఫస్ట్ ఏమన్నాడు? సైన్యములకు అధిపతి యెహోవా మీతో సెలవిచ్చినదేమనగా మీరు ఆలోచించుడి. ఫస్ట్ ఏం చదువుదాం? ఇప్పుడు ఆలోచించింది, భర్త గురించి ఆలోచించింది, దావీదు గురించి ఆలోచించింది. దావీదా, నువ్వు ఎలాంటి వాడువయ్యా? దేవుని ఏర్పాటు చేసుకున్నవాడు, దేవుడి ద్వారా నియమించబడిన వాడువు, తల్లి గర్భంలో దేవుడిని నిర్ణయించుకున్నటువంటి వాడివి. నువ్వెందుకయ్యా ఈ రక్తం చిందించాలి? నువ్వెందుకయ్యా పగ తీర్చుకోవాలి? నువ్వెందుకయ్యా మనోవిచారం కలిగి ఉండాలి? నువ్వెందుకయ్యా దుఃఖపడాలి? చంపేసిన తర్వాత ఏమవుతారండి? ఎవరైనా ఎలాంటి వాడైనా ఏమండి, కొడతాము, ఎవడన్నా తిడతాము, తర్వాత ఏం చేస్తాం? ఎందుకు కొట్టామో ఎంత తిట్టామో అనిపిస్తుంది. ఇంత రక్తం చిందించిన తర్వాత నువ్వు కలిగేది ఏంటి తెలుసా? దుఃఖమే, విచారమే, బాధే. ఒక స్త్రీ వెళ్ళి 600 మంది సైన్యాన్ని ఆపింది. దావీదు అంటున్నాడు, అమ్మ నువ్వు ఎంత యోగ్యురాలివి, ఎంత జ్ఞానవంతురాలివి, ఎంత తెలివైన దానివి, ఇంత సామర్థ్యం గల దానివి, నాలాంటోడిని నువ్వు ఆపేశావు. యుద్ధానికి పట్టుకొని బయలుదేరి సగం దూరం పైన వెళ్ళిపోయాడట. సగం దూరంలో కలుసుకున్నారు వీళ్ళు. ఇంకొక అరగంటలో ఆ ఊర్లోకి వచ్చేస్తాడు దావీదు. అందరిని చంపాడేస్తాడు, సైన్యం అందరూ కలిసి ఊర్లో జనమందరినీ చంపాడేస్తారు. దేవుని బిడ్డలం అనుకుంటాం మనం ఒక్కళ్ళమే ఏం చేయగలమని. నీవు దేవుని కొరకు నువ్వు సిద్ధపడితే నువ్వు చేయగలవు. ఆయన అంటున్నాడు, నువ్వు తెచ్చిన వాటన్నిటిని ఆమె తీసుకొని నీ మాటలు నేను ఆలకించి నీ మనవి అంగీకరించింది. రాజు ఏం చేశాడంట? ఆ స్త్రీ యొక్క మాటలు ఆలకించాడు. ఏమండి, సత్యం చెప్పినప్పుడు ఎడైనా నిలిచిందే. ఇంత పెద్ద దావీదు మహారాజు, దేవుని యొక్క ప్రవక్త, యాజకుడు, ఎఫోద్ ధరించిన వాడు, గొల్యాతును చంపినవాడు, గొప్ప గొప్ప కార్యాలు చేసినవాడు, ఎవరి దగ్గర తలంచాడు? ఎవరి దగ్గర? ఒక స్త్రీ దగ్గర. హల్లెలూయా. ఎందుకు? ఆమెలో సత్యం ఉన్నది, ఆమెలో నీతి ఉన్నది, ఆమెలో భక్తి ఉన్నది, ఆమెలో ప్రార్థన ఉంది, ఆమెలో రోదన ఉంది, ఆమెలో బాధ ఉంది, ఆమెలో విచారం ఉంది. ఆమె మాటలన్నీ ఆలకించి ఆమె తెచ్చినవన్నీ తీసుకొని నీవు సమాధానము గలదానివై నీ ఇంటికి వెళ్ళు. హల్లెలూయా. దేవుని స్త్రీలు, దేవుణ్ణి ప్రేమించే స్త్రీలు సమాధానంగా ఉండండి.
అనేకులకు సంతోషం ఇచ్చేవారుగా ఉండండి, జ్ఞానం గలవారుగా ఉండండి, తెలివి గలవారుగా ఉండండి, చురుకైన వారుగా ఉండండి. నిర్గమాకాండంలో ఒక మాట కూడా మీకు చూపిస్తాను. వీళ్ళు కూడా ఒక్కసారి వచ్చి కనబడిపోతారు, కానీ వాళ్ళు తెలివిని దేవుడు చక్కగా చెప్తున్నాడు. మొదటి నిర్గమాకాండం 1వ అధ్యాయము 15వ వచనం. మరియు ఐగుప్తు రాజు షిప్రా పుయా అని హెబ్రీల మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీలకు స్త్రీలకు మంత్రసాని పని చేయొచ్చు, వారు కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాని చంపుడి, ఆడదైన ఎడల వాని బ్రతకినిడి అని వారితో చెప్పాను. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగ పిల్లలను బ్రతకనీయగా ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి, మీరెందుకు మగ పిల్లలను బ్రతకనిచ్చిద్రి, ఈ పని ఎలా చేసిద్రి అడిగాను. అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తీయుల స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు, మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునిపే వారి ప్రసవించిందని ఫరోతో చెప్పిరి. దేవుడు ఆ మంత్రసానులకు ఏం చేశాడంటే దేవుడు మేలు చేశాడు. హల్లెలూయా. మంచి పనులు చేసే వాళ్ళంగా ఉండాలి. ఐగుప్తు రాజు ఈ యొక్క షిప్రా పూయా అనే మంత్రసానులు, షిప్రా పూయా వీళ్ళిద్దరు పేర్లు పరిశుద్ధ దేవుని గ్రంథంలో రాశాడు. వీళ్ళిద్దరు మంత్రసానులు అంట. రాజు అన్నాడంట, ఎవరైనా మగబిడ్డ చూస్తే చంపే, బతకనే ఒక ఆడపిల్ల అయితే బతకనే. కానీ వీరు ఎవరికి భయపడ్డారంట? దేవునికి భయపడి. హల్లెలూయా. కొన్ని విషయాల్లో మనం ఎవరికి భయపడాలండి? రాజులు ఇది చేయండి, అది చేయండి, అలా ఉండండి, ఎలా ఉండండి అంటారు, చెప్తారు మళ్ళీ. కానీ ఎవరికి భయపడాలి? మనం ఏదైనా చేసేటప్పుడు ఆలోచించాలి, దేవునికి భయపడాలా. అమ్మో ఇది నా భర్త చెప్పాడని నువ్వు చేసేయడం కాదు, లేదా మీ అమ్మ చెప్పిందని నువ్వు చేసేయడం కాదు, అత్త చెప్పిందని చేసేయడం కాదు. దేవునికి ఇది మంచిదా కాదా, ఇది వినొచ్చా వినకూడదా, ఇది చేయొచ్చా చేయకూడదా, మా ఆయన చెప్పాడండి చేస్తాను, అలా కాదు. దేవునికి నువ్వేం చేయాలా? భయపడాలి. దేవునికి భయపడేదారంట వీళ్ళు. ఐగుప్తు రాజు మాటను వారు వినలేదట. అందుకు బట్టి దేవుడు వారికి ఏం చేశాడంట? మేలు చేశాడు. వాళ్ళు ఒక కథ అల్లారు. రాజు అడుగుతాడు, ఏం చెప్పాలా అని అడిగారు. అన్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? హెబ్రీ స్త్రీలు ఐగుప్తీయుల స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. ఎక్కడ వేసుకోవడం గొంగళంటే అక్కడ కాదు, చురుకైన వారు. మంచి సాక్ష్యం ఐగుప్తు రాజుకి వారు చెప్పారు. దేవుని బిడ్డలారా, మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు మన తల్లి గర్భంలోనే ఎన్నుకున్నాడు, తల్లి గర్భంలోనే ప్రతిష్ఠించుకున్నాడు, తల్లి గర్భంలోనే నియమించుకున్నాడు. ఆయన పరిచర్య చేయడానికి మనకున్నాడు. ఆయన మనకు తోడుగా ఉన్నాడు. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన మనకు సహాయం చేస్తాడు. మనం మనుషులకు భయపడకుండా, లోకానికి భయపడకుండా, దేవుని మాటకు భయపడి, దేవుని వాక్యాన్ని ఆలకించి, దేవుని ప్రకారంగా నువ్వు చేస్తే దేవుడు మేలు చేస్తాడు. రెండోది, దేవుడు సమాధానం ఇస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు, దీవులను ఇస్తాడు. ఇవన్నీ మాటలన్నీ కూడా ఎవరు చెప్తున్నారు? దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. మీరు దేవుని మాటలు ఇవి, దేవుని మాటలు మీరు విన్నట్లయితే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్.